హలో గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది డే 2 వ్లాగింగ్. మా ఊర్లో పోలేరమ్మ తల్లికి సారె తీసుకొని వెళ్తున్నారు. ఆషాఢం గదా! ప్రతిసారి ఆషాఢ మాసంలో పోలేరమ్మ తల్లికి సారె పంచుతారనమాట. ఇంకా ఊర్లో ఉన్న ఆడపిల్లలు, ఊరి బయట ఉన్న ఆడపిల్లలు అందరిని ఇన్వైట్ చేస్తారు. ఇంకా నేను, అక్క, రువిక, నాన్న అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మేమిద్దరం ఇలా రెడీ అయ్యాం. మా సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పేయండి. ఇలా సింపుల్‌గా రెడీ అవ్వటమే ఇష్టం. ఎందుకో రెడీ అవ్వడం అంటే అస్సలు ఓపిక ఉండదనమాట. మాలాగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికెళ్ళాం. కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని, ఇంకా అక్కడి నుంచి పోలేరమ్మ తల్లి టెంపుల్‌కయితే వెళ్ళిపోయాం. అప్పటికే తప్పెట్ల సౌండ్ వినిపిస్తుందనమాట. డప్పులు అవన్నీ వినిపిస్తున్నాయి. ఇంకా సారె స్టార్ట్ అయిపోయింది. ఇంక మేము వెళ్ళేసరికే ఊరంతా ఊరేగిస్తారు. ఇంక ఫస్ట్ మేము అమ్మవారి దగ్గరికెళ్ళి సాంబ్రాణి వేసి, ఇంకా టెంకాయ కొట్టేసి, తీసుకెళ్ళిన ప్రసాదం అంతా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాం ఫస్ట్. అప్పటికే సారె తీసుకొనెళ్లారు గదా! సో, అమ్మవారి దగ్గర తలుపులు ఇలా క్లోజ్ చేసి పెట్టేశారు. ఇంక సారె ఊరంతా తిరిగి అమ్మవారి దగ్గరికొచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. ఇంకా ఈలోపు అమ్మవారిని అలా దండం పెట్టేసుకొని, మా మామయ్య వాళ్ళు వంట చేస్తంటే ఇంకా అక్కడికెళ్ళాము. ఎంత చేస్తారంటే, ఈ మా ఊరి పక్కల ఎవ్వరైనా మా మామయ్యని పిలవాల్సిందే అనమాట వంట చేయడానికి. అంత బాగా చేస్తారు. అందరూ రిలేటివ్సే. అమ్మవారి సారె సంబరం ఊరంతా ఊరేగించుకుంటూ ఇలా తీసుకొనొస్తారనమాట. ఆ డప్పు, తప్పెట్ల సౌండ్ వింటుంటేనే మనకొక ఊపొచ్చేస్తది. అందరూ ఆడపిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది చూడటానికి ఊరంతా ఒక దగ్గరికొస్తారు. ఇంకో విషయం ఏంటంటే, సేమ్ డే మా ఊర్లో చాలా పాలెలుంటాయనమాట. ప్రతి పాలెంలో ఎక్కడ ఉన్న గ్రామ దేవతకి అక్కడ సారె సంబరం చేస్తా ఉన్నారనమాట. ఇంక ఎవరి పాలెంకి వాళ్ళైతే వెళ్ళాం. మాది మూలగాని వారి పాలెం మా ఊర్లో. సో, ఇక్కడ ఆడపిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి మీరే ఆ డప్పుల సౌండ్ వినేసేయండి ఎంత బావుంటదో. ఇలా ఎంజాయ్ చేస్తారనమాట అందరూ. అందుకే ఖచ్చితంగా సారె సంబరం అప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల ఊరికైతే వచ్చేస్తారు. ఇంకా ఈలోపు నేను మీ అందరికీ భోజనాలు ఏమేమి ప్రిపేర్ చేస్తారో చూపిద్దాం అని చెప్పి ఆ భోజనం సెక్షన్ దగ్గరికైతే వచ్చేసా. పులిహోర, పొంగలి, కేసరి, పప్పు, వంకాయ కూర, ఇంకా బంగాళదుంప ఫ్రై అన్నీ చేస్తారనమాట. సాంబార్, రసం, పెరుగు కంపల్సరీగా ఉంటది. ఇలా మంచిగా 12:30 కల్లా మా మామయ్య వాళ్ళు భోజనాలంతా రెడీ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఊరంతా తిరిగొస్తారు గదా! మంచిగా అమ్మవారికి పెట్టిన తర్వాత ఆకలిగా ఉంటారు తినేస్తారని చెప్పేసి 12:30 కల్లా కంప్లీట్ చేసేశారు. ఫస్ట్ చేసిన భోజనాలంతా గూడా పోలేరమ్మ తల్లికి, పోతురాజు స్వామికి ఇద్దరికీ నైవేద్యంగా పెట్టి, అప్పుడు ఇంకా అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. ఈలోపు అమ్మవారి దగ్గరికి సారొచ్చేసింది గదా! డోర్స్ గూడా ఓపెన్ చేస్తే మళ్ళీ మేము తినేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని, అప్పుడు ఇంక వచ్చామనమాట. గుడి ఎదురంతా ఇలా ఉంటది. ఇందాక చూస్తే కొంచెం ఖాళీగా ఉన్నింది గదా! అందరూ సారెకి వెళ్ళడం వల్ల. సో, ఇప్పుడు చూసారు గదా! ఫుల్లు జనాలు అసలు హడావిడిగా చాలా బావుంటది. పల్లెటూర్లు నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. ఇలాంటి సంబరాలు అవన్నీ ఎంజాయ్ చేయడానికి. ఇంకా నాన్న గూడా వచ్చారు. నాన్న వాళ్ళ ఫ్రెండ్స్‌తో వాళ్ళతో అలా కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ బొమ్మలుండేసరికి రువిక ఆ బొమ్మలు కొనటానికి వెళ్ళిపోయిందనమాట. ఇలా మా పోలేరమ్మ తల్లి సారె సంబరంలో నేను, అక్క, రువిక, నాన్న మంచిగా ఎంజాయ్ చేసొచ్చాము. మా పెద్దక్కోళ్ళకి ఈసారి గూడా కుదరలేదనమాట. సో, ఇంక వాళ్ళు ఈసారి నెక్స్ట్ సండే వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటాంలే అని అన్నారు. భోజనాల దగ్గర ఫుల్ అయిపోయారనమాట జనాలు. ఇంక మేము ఇంటికొచ్చేసరికి 2:30 అలా అయింది టైం. ఇదనమాట వ్లాగ్. మా ఆషాఢం సారె వ్లాగ్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మీ ఊర్లో ఆషాఢం సారె ఎలా జరిగిందో గూడా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.